అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అ న్యూ మంత్, ద మోస్ట్ జాయస్ మంత్, క్రిస్మస్. ఈ యొక్క నూతన మాసంలో దేవుడు మన ఎంతో విలువనిచ్చి మనకు కావాల్సిన వాగ్దానం దేవుడిస్తున్నాడు. చద్దాం. రోమా 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు. చాలాసార్లు దేవుడు మనల్ని విలువ ఇస్తున్నాడని మనము గ్రహించము. తన సొంత కుమారుణ్ణి మనకిస్తున్నాడు. చూడండి, మన పిల్లల్ని కనీసము మనము వేరే వాళ్ళ ఇంట్లో ఒక రోజు పెట్టాలన్నా మనం భయపడుతూ ఉంటాం. మా నాన్నగారు అయితే అసలు మమ్మల్ని ఏ చుట్టాల ఇంట్లో పంపించేవారు కాదు. అంతేకాదు, నేను కూడా అంతే. మా పిల్లల్ని మేము ఎవరి దగ్గర పెట్టాలన్నా కూడా భయం వేసేది, లేక వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నా కూడా మనసు గుంజేది. కానీ దేవుడు తన సొంత కుమారుని ఇస్తున్నాడంటే ఎంత విలువ ఇస్తే తనని మనకు అప్పగించున్నాడు. ఈ క్రిస్మస్ మాసంలో దేవుని యొక్క ప్రేమ మాసం. నీకు దేవుడు ఎంత విలువ ఇస్తున్నాడు అనేది గుర్తించే మాసము ఈ క్రిస్మస్ మాసం. కాబట్టి దేవుడు నీకు ఎక్కువ విలువ ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఏ పనికి రాని మనల్ని దేవుడు పనికొచ్చే పాత్రలుగా దేవుడు వాడుకోవచ్చున్నాడు. ఆయన నీ కొరకు వచ్చి ఉన్నాడు. చాలాసార్లు యవనస్తులు అనుకుంటారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ వాల్యూ ఇన్ దిస్ వరల్డ్, నన్ను ఎవరూ పట్టించుకోరు అని నిరుత్సాహపడుతూ ఉంటారు. నేను ప్రేమించే యేసయ్య ఉన్నాడు, మెస్సయ్య ఉన్నాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే నువ్వు ఆయనతో ఒక్కసారి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తే, ప్రతిరోజు ఆయనతో కనెక్ట్ అవుతే కనుక ఆయన నీకెంత విలువిస్తున్నాడో నీకు అర్థమవుతుంది. ఒకసారి ఒక యవనస్తుడు అనుకున్నాడంట, అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో, నేను వెళ్ళే కాలేజ్లో నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను అందరు తిడుతూనే ఉంటారు, ఇంట్లో తిడుతూనే ఉంటారు, అసలు నేను ఎందుకు పుట్టాను, నాకు అసలు విలువ లేదా, నేను ఏం చేసినా ఎవరికి నచ్చట్లేదు, అసలు నేను ఎందుకు పుట్టాను. దేవుడు అనేవాడు ఒకడు ఉంటే నాకు చెప్తాడు కదా, నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనేది నాకు అర్థం కావట్లేదని ఒకరోజు బాధపడుతూ ఇంటికి వెళ్తూ ఉంటున్న సమయంలో చీకటి అయిపోయింది. ఆ సమయంలో ఒక చిన్న ప్రేయర్ చేసుకున్నాడు. నిజంగా నువ్వు ఉన్నావా ప్రభా, నువ్వు ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంటుంది, ఇంత ఒంటరిగా అనిపిస్తుంది ఏంటి అని అనుకొని వెళ్తూ ఉన్నాడు. అక్కడే మరి ఒక చిన్న క్యాండిల్ లైట్స్ లాగా అన్నీ కనబడుతూ ఉంటుండగా లోపలికి వెళ్ళాడు. అది ఒక చర్చ్. లోపలికి వెళ్ళి చూసేవరకే పశువుల పాకలో బాలయేసు కనబడుతున్న పక్కన ఒక మాట ఉంది, ఇమ్మానుయేలు, దేవుడు మనకు ఎప్పుడు తోడుగా ఉంటాడు, నువ్వు ఒంటరి కాదు అని పక్కన ఆ యొక్క రాయబడిన ఆ యొక్క మెసేజ్ చదివి వెంటనే ప్రార్థన చేసుకో, నిజంగా నువ్వు నాకు తోడుకున్నావా, నిజంగా నేను ఏదైతే ప్రార్థన చేసుకున్నది ఈరోజు నాకు చూపించావు, నేను నీకు తోడుకున్నాను చెప్తున్నావు కదా, నా జీవితం నీకు అర్పిస్తున్నాను ప్రభా, నువ్వే చూసుకున్న. ఆ రోజు దేవునికి తన యొక్క యవన జీవితాన్ని అప్పగించాడు. అతను ఒక గొప్ప ధనికుడు అయిపోయాడు. ఆ ధనము పొందుకున్న తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, నా పార్ట్నర్ లేకపోతే, నాకు తోడుగా అతను లేకపోతే నేను ఇంత గొప్పవాడిని అయ్యేవాడిని కాదు, ఎప్పుడో చనిపోయేవాడిని అని చెప్పాడు. ఎవరు నీ పార్ట్నర్ అంటే ఇమ్మాన్యుయేల్ అని చెప్పాడు. అందరూ ఇమ్మాన్యుయేల్ అంటే ఫ్రెండ్ అనుకున్నారు, కానీ ఆయన చెప్పింది యేసు ప్రభు కొరకు. అలాగే నీ జీవితంలో కూడా దేనికి పనికిరావు నువ్వు అనుకుంటే నిన్నే ఎన్నుకొని ఒక విలువైన పాత్రగా దేవుడు చేయడానికి ఈ క్రిస్మస్ మాసాన్ని దేవుడు మనందరికీ ఒక సంతోషకరమైన శుభవర్తమానం దేవుడు మనకి దయచేశాడు. కాబట్టి ఈ మాసంలో నువ్వు అడుగుపెట్టిన నీవు నా వల్ల విలువ లేదు అని నువ్వు అనుకున్నట్లయితే ఈ క్రిస్మస్ నీకు గుర్తు చేస్తుంది అంటే నిన్ను దేవుడు ఎంతగానో విలువ చేసి తన ఏకైక కుమారుని నీ కొరకు అర్పించేశాడు. నువ్వు రక్షింపబడాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు గొప్పవాడు అవ్వాలి. అంతేకాదు నీ కుటుంబంలో నువ్వు ఎంతగానో దీవించబడాలి, ఈ దేశంలో ఈ లోకంలో దీవించబడాలని దేవుడు కోరుకుంటూ నీ కొరకు వచ్చాడు. చిన్న ప్రార్థన చేసి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? విల్ లెట్స్ సే థ్యాంక్ యూ జీసస్ ఫర్ కమింగ్ ఫర్ మీ. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, ఈరోజు అయ్యా ఈ క్రిస్మస్ మాసంలో అడుగుపెట్టిన మా జీవితంలో ఏమీ లేని మాకునైనా అన్నీ నీవై వచ్చినందుకు నీకు వందనాలు అయ్యా తండ్రి. మేము అసలు మా దాకా నువ్వు రానక్కర్లేదు, కానీ రాజుగా మా కొరకు వచ్చావు. రాజుగా ఉన్న నీవు మా కొరకు వెతుక్కుంటూ పశువుల పాకలో నిద్రించినైనా ప్రేమ మా కొరకునైనా నువ్వు వచ్చిన నీ యొక్క స్థితిని, నీ యొక్క రీతిని చూస్తే ఆ ప్రేమ మాత్రమే కనబడుతుంది. ఈరోజు ఎవరైతే ఒంటరిగా ఉన్నానని అనుకుంటున్నారో ఈ మాసంలో ఇమ్మానుయేలు దేవుడుగా నువ్వు ఉన్నావని వారిని నడిపించండి. వారు ఒంటరి వారు కాదని, వారిని ఎక్కువగానో ప్రేమిస్తున్నామని చూపించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. వన్స్ అగైన్ హ్యావ్ అ వెరీ క్రిస్మస్ అండ్ జాయస్ సీజన్ దిస్ హోల్ మంత్. ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే
ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ కథలో రాజు వచ్చాడు, ఆ రాజాది రాజు నీ కథను మార్చడానికి వచ్చాడు. కాబట్టి రిమెంబర్ దట్ అండ్ కింద కమెంట్లో రాయండి, మై కింగ్ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు మై స్టోరీ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్సెడ్ సీజన్ అహెడ్. ప్రైజ్ లార్డ్.